చెప్తాను నేను. దయచేసి నేను ఏమంటున్నా అంటే ఆయన ఏమేమన్నాడో మీరు ఒక్కొక్కటి అడగండి. ఆయన కొడతాడా? ఏం కొడతావు? ఆయన ఏమని కొడతాడు? కేసీఆర్ గారు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళని? నువ్వు దెబ్బ అడగు. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు మాటల్లో ఉన్నంత చాతుర్యము, ఆయన బలం, శక్తి, మనకు శక్తి చేతులలో లేదు. ఆయనకు నోట్లోనే ఉన్నది బలం అంతా. ఆయనకు కేసీఆర్కి మాటలలో ఉన్నంత బలము ఆయన చేతులలో లేదు. వినండి, మేము కాంగ్రెస్ ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్లు గుఫ్ఫమని గాలి ఊతే గాలి కొట్టుకపోతాడు ఆయన. కేసీఆర్ గాలికి కాంగ్రెస్ కార్యకర్తలు, మా ముఖ్యమంత్రి వాళ్ళకు గాలి ఊపి కోపం వచ్చి ఊపిరి ఉఫ్ అన్నారనుకో, ఆ గాలిగా కొట్టుకపోతాడు ఆయన. ఒకరు అంటే తులం బంగారము. వినండి, తులము బంగారము అంటే తెలంగాణ ప్రజలను ఇంత అవమానపరుస్తావా కేసీఆర్? అంటే తెలంగాణ ప్రజలను కించపరిచినట్టే కదా. అంటే తెలంగాణ ప్రజలు తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్లకు ఓటేసిరు అని తెలంగాణ ప్రజలను కించపరిచేటట్టుగా మాట్లాడినందుకు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అంటే తెలంగాణ ప్రజలు నీ దృష్టిలో అంత హీనంగా, అంత దిగజారే విధంగా ఉండరనా నీ భావన? అంటే తులం బంగారానికి తెలంగాణ ప్రజలు అమ్ముడు పోతారనా నువ్వు మాట్లాడింది? అంటే నీ ఉద్దేశం ఏంది? అంటే తులం బంగారానికి వాళ్ళందరూ అంటే వాళ్ళని కించపరిచినట్టుగా తెలంగాణ తెలంగాణ మహిళలని తులం బంగారం కాంగ్రెస్ ఓటేసిర్రు అని తెలంగాణ మహిళలను కేసీఆర్ అవమానించాడు. తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి. అంటే తులం బంగారానికి అమ్ముడు పోయారని నువ్వు ఇంత అవమానించే విధంగా తెలంగాణ మహిళలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ఆడపడుచులకు తులం బంగారం పెట్టాలని ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం తులం బంగారం పెట్టాలి అని. సంవత్సరం అయింది. తులం బంగారానికి జవాబుదారు కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఆలస్యమైంది, అయినా జవాబుదారుగా ఉంటాము, తప్పకుండా ఉంటాము. ఇంకా ఆలస్యం కాకుండా తగిన చర్యలు, జాగ్రత్తలు త్వరగా తీసుకుంటామనే విషయంలో తెలంగాణ మహిళలు ఎవరు కూడా అనుమానం అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈరోజు 14 నెలల తర్వాత ఈరోజు కేసీఆర్ రావడంతో తెలంగాణ ఆడపడుచులను, తెలంగాణ తల్లులను, తెలంగాణ అక్కజెల్లెలను తులం బంగారానికి మీరు అమ్ముడు వేరు కాంగ్రెస్ వాళ్ళకు అని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడము బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈరోజు తెలంగాణ ఆడపడుచులకు తులం బంగారానికి అమ్ముడు పోయారని ఒక దిగజారే మాటలు 10 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసిన, ఆనాటి 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ఆడపడుచులని ఈ రకంగా హేళన, అవమానం ఇచ్చే విధంగా తులం బంగారానికి వాళ్ళు అంత దిగజారుతారా? అదా నీ అభిప్రాయం? కానీ ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఆడపడుచులు, కాంగ్రెస్ ఆడపడుచులు వాళ్ళకు అండగా ఉండాలనే భావనతో పెట్టిన ఒక పథకాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఆడపడుచులకు అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి డిమాండ్. అంటే మళ్ళీ ఇంకో మాట ఏమున్నావు నువ్వు? మన మీడియా వాళ్ళు అడుగుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు అంటే నువ్వు శాపనార్థం పెడుతున్నావా తెలంగాణ ప్రజలకు? అంటే
నీకు ఓటేయలేదని, కాంగ్రెస్కు ఓటేసి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిరని తెలంగాణ ప్రజలకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు శాపనార్థాలు పెడుతున్నావా? మీరు ఇట్లనే గుడువుండి అంటే మీరు ఇట్లనే ఏమో కానీ అంటే మీరు ఇక మీరు గుడువండి వేసినందుకు అంటే నీకు ఓటేస్తేనేమో సక్కనులా అంటే నీకు 10 ఏళ్ళు వేసినప్పుడు అంటే ఒక్కసారి నీకు 10 ఏళ్ళ తర్వాత నువ్వు వద్దనుకొని తెలంగాణ ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ ఓటేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఈరోజు నువ్వు వాళ్ళకి శాపనార్థాలు పెడతావా తెలంగాణ ప్రజలకు? అంటే అప్పుడేమో నిన్ను ముఖ్యమంత్రి చేసినప్పుడేమో తెలంగాణ ప్రజలు నీ ప్రేమనా? ఇప్పుడు నేను ముఖ్యమంత్రి చేయనందుకు జీర్ణించుకోలేకనే కదా ఆయనకు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కంటిన్యూగా 10 ఇయర్స్ 9.5 ఇయర్ 10 ఏళ్ళు కదా కంటిన్యూగా అసలు ఒక స్వర్గలోకంలో ఆ లైఫ్ని ఇప్పుడు మీరు చూడండి. చాలా సందర్భాల్లో చెప్పి నేను 10 సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు సెక్రటరియట్లో